ఈరోజు నాన్ స్టాప్ నూకరాజు ఏంజిల్ ఆశయ మీద డిపెండ్ అవ్వకుండా కర్రీ అయితే వండబోతున్నాడు. కత్తిపేట అంటే కింద పెట్టుకుని కోసే విధానం చూస్తుంటే ఎక్కడో కొడుతుంది సీనా. గురిజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే పని మనిషి ఎప్పుడు రావాలమ్మా. నువ్వు కూరండపై పొయ్యలకి ఇచ్చి ఇక్కడ వేడి కావాలి రాజు, వేడి నీలాగా వేడి 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 వేడి. అవును ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మరి మన ఫ్రెండ్స్ అలా అంకుళ్ళు ఉంటారు, ఆంటీలు చూస్తారు మన వీడియోలు, తాతలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు. అంతమంది నేనేం చూడరు. పొయ్యి దగ్గర ఉన్నప్పుడు మనం కొంచెం చూసుకుంటాం. ఎమ్మి ఎమ్మి లివర్ పై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్లో మగవాళ్ళు ఉన్నారు ఏందని ఆలోచిస్తున్నారా? ఈ ఏంజిల్ ఆసియాని ఖతం చేసేసి ఏంజిల్ బాయ్స్ని రెడీ చేయడం మొదలుపెట్టాము. నాకు అర్థం కాలేదు సార్. సో ఈరోజు లివర్ని మేము ఎట్లా వండుతాము, ఎట్లా చేస్తాం అనేది ఇది. అబ్బా ఎక్క ఫ్రెష్ లివర్ అనుకుంటా. సో బేసిక్గా 1 కిలో అయితే తీసుకున్నాము, ఎందుకంటే మా బ్యాచ్లో తినేవాళ్ళు కొంచెం ఎక్కువ. దట్స్ వై ఐ ఆమ్ టేకింగ్ సమ్ ఎక్స్ట్రా పీసెస్ అండ్ ఏదో ఇంగ్లీష్. ఎలా ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డలు కోసిన మిరపకాయలు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటప్పుడు బేసిక్గా మీరు అంటే ఫ్యామిలీస్ కనుక ఈ వీడియోస్ ఎవరైనా చూస్తే మీరు వండుకునేదానికి మేము వండేదానికి కొంచెం తేడా ఉంటుంది, ఏమి అనుకోవద్దు. చిల్లరగా ఉంటాయి వంటలన్నీ. ఏం చిల్లర్ కాదురా మీరు. మరి బ్యాచిలర్స్ ఈ వంట ఎలా వండుతారు, తట్టు ఎలా వండుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలియాలి అని అంటే కనుక వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇందులో మేము ఏమేమి వేస్తాము, ఎట్లా తయారు చేస్తాం అనేది. సో ఫస్ట్గా మనం లివర్ని తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎందుకు కోస్తున్నావు తెలుసా? తెలుసు. ఎందుకు? కొయ్యకపోతే గడ్డ పాడైపోతుంది కాబట్టి. ఎస్, నేనైతే నీట్గా అంటే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. బ్లడ్ తర్వాత ఏమన్నా ఈ కందనకాయ అంటే దీన్ని కందనకాయ అంటాం మేము. ఇందులో ఏదన్నా మనకి ఏమంటారు ఆ వేస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవనేవి పోతాయి అన్నట్టు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే బౌల్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా గంజ్, ఇది తీసుకుని ఏం చేయాలంటే అయిపోయిందా? ఉల్లిపాయలు పక్కన పెట్టు, పెట్టరా చెప్తా. బేసిక్గా ఈ పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి మళ్ళీ కడగలరా, పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఎస్. సో బేసిక్గా ఏంటంటే మాకు కత్తిపేట లేదు ఇంట్లో. కత్తిపేట అడుపెట్టుకో, ఈ చేత పట్టుకో. కత్తిపేట అంటే అదే కింద పట్టుకోరా. కత్తిపేట అంటే కింద పెట్టుకుని కోసే విధానం చూస్తుంటే ఎక్కడో కొడుతుంది సీనా. గురిజాల గుట్ట మీద ధనియాలు దంచబోతే బాబీ ఏం చేస్తారు? పని మనిషి ఎప్పుడు రావాలమ్మా. పొద్దున్నే వచ్చి సామాన్. అయ్యారు ఏం చేస్తున్నారు? అయ్యారు
ఇగో బేసిక్గా నువ్వు ఎట్లా వండుతావో ఏం చేస్తున్నావు అని వచ్చిన అనమాట. ఈరోజు నీ చేతి ముద్ద తిందామని వచ్చిన. ఎక్స్ట్రాలు చేయకు, వీడియో స్టార్ట్ చేసాము, ఇది వండాలి ఫస్ట్. అద్దం దగ్గరికి వెళ్ళి మేకప్ వేసి లిప్స్టిక్ వేసి ఇప్పుడు వచ్చు అన్నం పెట్టబే అట్లుంటది మనతోని. అన్నం పెట్టండి అశోక్ గారు. ఓకే అయ్య గారు. దా రేటు పట్టుకో. ఆల్రెడీ రైస్ రైస్ అయిపోయిందా? అది మా కోసం నీకు అద్దా? నాకు పెట్టు, జొన్నన్నం పెట్టు. ఇది అది రేపటి కోసం. వీడు నిన్న కల్కి సినిమా చూశాడు. కల్కి సినిమా చూసిన తర్వాత నుంచి అసలు వీడి మైండ్లోంచి అది పోవట్లే. రేపటి కోసం పట్టుకుని చంపుతున్నాడు మమ్మల్ని. రేపటి కోసం ఏదన్నా ఒరే ఇది ఎందుకు అంటే పట్టుకో వేసే అందులో రేపటి కోసం అదే పట్టుకో ఇది ఏదన్నా అంటుంటే రేపటి కోసం. సో ఫ్రెండ్స్ ఇట్లా అయితే నీట్గా అయితే అది ఇప్పుడు ఇది వాళ్ళు అంటారన్నా? నేనే నువ్వు వండుతావా? ఒకళ్ళ మీద ఆధారపడుతున్నా మనం ఇప్పుడు కూడా. సరే నేను బయట తినేస్తా మరి. ఇదే మాట మీద ఉండాలి నువ్వు. ఇదే మాట మీద ఉండాలి. ఇదేమాట పెళ్ళయ్యాక ఇదే మాట మీద ఉండాలి నువ్వు. రేపు పెళ్ళేకి నువ్వెందుకు ఇక్కడ ఉంటావు ఎవరు ఉంటారు చెప్పు. అంటే అప్పుడు ఎక్కడికి వెళ్తావు? సైడ్ తీరే ఎవరు ఉంటారు మరి? అట్లా కాదు, నువ్వే పని చేసుకోబా. ఇప్పుడు నేను హైట్ తక్కువ ఉన్నావు అని నేను అట్లా మాట్లాడుతున్నాను. అది అవ్వడం అర్థం లేదు, నువ్వే హైట్ తక్కువ ఉన్నానని చెప్పుకుంటున్నావు అంతే. మరి ఎవరికి చెప్పుకోవాలా? నీ పని నువ్వు చేసుకోవాలి. సరే సూరి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూరండు అదొండు ఇదొండు అని అంటాము, అప్పుడు వాళ్ళు మనల్ని ఆట కట్టిస్తారు. మా వాళ్ళే నువ్వు తింటున్నావు, మేము వండితేనే నువ్వు తింటున్నావు, మేము పనులు చేస్తేనే నువ్వు ఉంటున్నావు, ఇవి వచ్చేస్తాయి. సో అవి రాకుండా మనం ఏం చెయ్యాలంటే నేర్చుకోవాలి కాదు, బాగున్నా లేకుండా మనమే వండుకుని తినాలి. వాళ్ళు వండితే అన్న బాగుంటది ఏంట్రా? నాకు కూడా వండొచ్చా? నువ్వు కోడిని వండుతున్నావు, నేను గుడ్డుని ఆమ్లెట్ వేస్తా తెలుసా? ముందు మ్యాడ్ వేసుకోరు కింద. సో ఫ్రెండ్స్ ఇలాగా నీట్గా అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనకి మొక్క ఉడుకుతుంది, త్వరగా కర్రీ అవుతుంది కాబట్టి నీట్గా అయితే అన్నీ అక్కడ కొడతాడు చికెన్ బాగానే పట్టుకో. కాకపోతే మనం కొంచెం నీట్గా చేసుకోవడం బెటర్ దేనికైనా. తెలుసా వెయ్యి బాయ్ రాజు రైస్ పెడతా. రైస్ తింటావా ఈ జొన్నలు తింటావా? నేను జొన్నలు తింటా. చెప్పు జొన్నలు పెట్టు. సో ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా నీట్గా అయితే కడుక్కోవాలి. మీరైతే ఇంకా ఎంతసేపు అని చూస్తారులే కానీ మేము కోసేది చేసేదని మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చూపిస్తాను. బట్ ఈరోజు నాన్ స్టాప్ నూకరాజు ఏంజిల్ ఆశయం మీద డిపెండ్ అవ్వకుండా కర్రీ అయితే వండబోతున్నాడు. ఫ్యూచర్లో కూడా ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. సో కాబట్టి వండబోతున్నా తినలేము. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను హెల్ప్ చేస్తాలేరా? తింటామన్నా జోక్ చేసిన. నీలాంటి ఎదవల వల్లే మగజాతి పరుగు పోతుంది తెలుసా? పట్టుకో. ఎప్పుడైనా సరే నాలాంటి కోసం బయట కర్రీ పాయింట్లు పెట్టారు తెలుసా? నాలాంటి కోసమే బయట కర్రీ పాయింట్లు పెట్టారు. ఆ కర్రీ పాయింట్ పెట్టింది కూడా ఆడలేదు. సో ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతైనా అవుతుంది. మేమంతా క్లీన్ చేసిన తర్వాత వీడియో మీకైతే చూపిస్తాను. అప్పటి వరకు మన వీడియో చూడండి. నేను వండిన తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తింటారా తినరా, నేను అసలు కర్రీ ఎలా వండుతాను, ఏమేమి వండుతాను, మీ హెల్ప్ లేకుండానే, మీ సేవ హెల్ప్ లేకుండా, అన్ని హెల్ప్ లేకుండా నేను వండుతాను. సో ఆ వీడియో మీరు చూడాలంటే పూర్తిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్. అన్ని సొల్లు మాటలు చెప్పండి ఇప్పటిదాకా. బిల్డప్ కొట్టు అంటే బిల్డప్ బాబాయ్ కన్నా ఎక్కువ కొడతాడు. చూడు రేంజ్ ఎత్తుండే ఇప్పుడు. గోగురా కత్తితో గోకుమన జాతి రత్నాలు రా మీరు. బేసిక్ గా కూర నేనే వండుదాం అనుకున్నా, కానీ ఆలు బంగాళదుంప కాబట్టి ఆలు బెండకాయ మగులు గిగులు దీనికి గులగులు అవుతుందో నీకే తెలుసా? దీనికి గులగులు అవుతుందో నీకే తెలుసు. ఎందుకురా? గోకుమన్నావు కదా. కాదు గోకుమన్నావు కదా అందుకని. గోకుమ పై చార్లీ చాప్లిన్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఆ తర్వాత అంత బాగా నవ్వించింది ఈడే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఆలు మగులు ఇద్దరు సమానం. ఆలు మగులు ఇద్దరు సమానం కాబట్టి మేము వండుతానే అన్నాం. బట్ కాకపోతే అది తిన్నంటుంది. అది ప్రాబ్లం. నువ్వే వండు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నువ్వు ఒక పని చేయి, మేము ఒక పని చేస్తామని చెప్పి ఇంక ఈ పనికి దిగిపోయాము. మగవాళ్ళు మంచి మనుషులు. ఇంత బిల్డప్ కొడితే నిజంగానే ఉంటుందేమో నేను అనుకున్నా. నువ్వు గింత చేస్తావు ఏంటిది? ఉల్లిగడ్డలు కోసిరే బంగాళదుంపలు అనుకుంటా. మనమే
ఇది ఉల్లిగడ్డ ఏ గడ్డైనా సరే మనమే చూసినా ఎప్పటికైనా సరే ఆడోళ్ళు ఉండాలి మొగోళ్ళు తినాలి కానీ ఇలాంటి హెల్ప్ చేయాలి ఎల్లిపాయ నోటితో వస్తారా మండుతుంది మండుతుంది అంట అన్న చూడు నీకు చెప్పింది అది మండుతా అని. అయ్యో ఏంది కలర్ ఉన్నాయి కిస్మిస్ అయ్యి నువ్వు కూర వండబోయే పొయ్యలకి ఇచ్చి ఇక్కడ పొయ్యి వేడి కావాలి రాజు వేడి నీలాగా వేడి 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 డౌట్ ఏంటది ఉన్న ఒక్క పొయ్యి 7 ఎలాగ అవుతాయి జోక్ ఇది. ముట్టుకోకుండా ఉండలేవా నన్ను మరి నేను ముట్టుకోవాలి క్షణ క్షణం నీ తలపుతో తనువు ఎండిపోయేనే. ఫ్యూచర్ లో కూడా లేడీస్ వండుతుంటే మన ఇంట్లో మొగోళ్ళు హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు కూడా చేసి ఆయిల్ అయ్యే ప్యాన్ వేడి అవ్వాలి వాటర్ చుక్కలు ఉంటాయి కదా ఏంటది ఏం వేడవాలి ఫ్యాన్ తిరుగుతుంది అప్పటి నుంచి వేడి అయిండొచ్చు. చాలా సేపు అయింది అన్న తిరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది హీట్ అవ్వాలి. హీట్ అవ్వకుండా అనుకో ఆల్రెడీ మనం కడుగుంటాం కాబట్టి ఆయిల్ వేస్తే చుక్కలు వేస్తే చిటి అంటే హీటర్ పెట్టాక తొందరగా హీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంక చాలా ఇంక ఇలా వదిలేస్తే ఇక ఫ్రెండ్స్ ఇలా కడాయి పెట్టినాం కదా. అవును ఫ్రెండ్స్ అంటే మరి మన ఫ్రెండ్సా అది కూడా కరెక్ట్ కదా సార్. ఓకే అలా అంకుల్ ఉంటారు ఆంటీలు చూస్తారు మన వీడియోలు తాతలు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు. అంతమంది నేనేం చూడరు. నువ్వు పని కట్టుకుని అందరూ నిన్ను చూస్తారా నీకు తిప్పుకోకు. ఏదో అట్లా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతుంటే ఇంక ఇలా సోది పెడుతూనే నాకెందుకో ఫ్రై చేస్తున్నాం లివర్ ఫ్రై కదా. లివర్ ఫ్రై ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్దం ఉంటుంది అట్లా చేస్తా. ఇవాళ మన కెమెరాకి కూడా ఊరిలో వస్తాయి అన్నమాట అట్లుంటది. ఈ కెమెరా ఉంటుంది ఇలాగే సోది చెప్తూ ఉంటుంది. కర్రీ ఒకటి ఏమేమి వేస్తున్నాం ఏమేమి అన్ని చూపిస్తాము. ఇంకా వద్దు ఫ్రెండ్స్ మీరు కూడా తినేవాళ్ళు ఏంటి నా వంట చూస్తే బ్యాచిలర్స్ కూడా రోజు లివర్ తెచ్చుకొని వారానికి 3 సార్లు నీకు దండం పెడతాను. నేనే తినలేకపోతే వాళ్ళు ఎలా తింటారు అందరూ తెచ్చుకునే తింటారు. తినేటప్పుడు బాగా వీడియోని ఆప ఎవరు ఎక్కువ తింటారో చూపిస్తాను. ఏదో చేసినట్టు చేస్తుంది మళ్ళీ పని ఉందని పోతుంది మళ్ళీ నా క్యాప్ చెప్తుంది. ఎండింగ్ మాత్రం కూర అదే వండినట్టు బిల్డప్ ఇస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మొగుడు పిల్లలు అందరి దగ్గర నుంచి కూడా ఫైనల్గా పని అంతా చేసేది మగవాళ్ళే. కానీ ఎండింగ్లో మాత్రం వాళ్ళు ఉన్నట్టు పేరు వస్తుంది. బాగుంటే వాళ్ళు బాగోకపోతే మనమే తోసేస్తాం. ఏమలే ఉల్లిపాయలు వేస్తున్నా అంటున్నా. నీ ఆడవాళ్ళకి మగోడు ఏం చేస్తున్నాడు వాడు ఎటు తిరుగుతున్నాడు ఏ పనులు ఎప్పుడు 24 గంటల చెవులు ఆ 2 చెవులు పాము చెవుల్లాగా మగోళ్ళ మీద వేసి ఉల్లిగడ్డలు వేపినాను ఆలగడ్డలు వేపినాను. ఏంది ఈ పెరిగి ఎప్పుడుది ఇది? మనం ఆ రోజు షూట్కి వచ్చినప్పుడు. సో ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మనం వేయించుకోవాలి. ఎలాగో వేయించుకోలేము కాబట్టి 4-3 వేసుకుని ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది. సో మాడా కొట్టలే నువ్వు మాడా కొట్టకు. అనుకుంటే కానిదే ఉన్నది అనుకుంటే కానిదే ఉన్నది. సరే ఆ కత్తి ఎందుకే చేతిలో పడేయచ్చుగా అంటే భయం అని కాదు. చెక్కుతా అవి మాడిపోతున్నాయి త్వరగా చెయ్యి. అల్లాన్ని ఏంటో నువ్వు ఉంటే వంట మీద కాన్సన్ట్రేషన్ ఉండదు నాకు. మరి ఎవరు ఉండాలి నీకు? సింగిల్గా ఉంటాను. ఇప్పుడు ఏంటి ఎస్ ఫ్రెండ్స్ ఆశ ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ కర్రీ బాగున్నా బాగోకపోయినా ఒక విషయంలో నేను మెచ్చుకుంటా. ఎందుకనంటే అల్లం పేస్ట్ అప్పటికప్పుడు మాకు ఎల్లుల్లిపాయ అల్లం వేసి తయారు చేసి ఇందులో వేస్తుంది. బయట నుంచి తెప్పేది. ఎందుకనంటే బయట కొంచెం అల్లం పేస్ట్లు అవన్నీ టేస్ట్ అని కాదు కానీ పాత అల్లం గీతల్లం అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అవి సో బయటికి కొంచెం ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇంట్లోనే చేసి ఆ అల్లం పేస్ట్ వేస్తుంది. కూర కంటే నాకు నచ్చేది అల్లం పేస్ట్. వెల్కమ్ టు సక్కు. సో మన లివర్ కర్రీలో పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొంతమంది అట్లా వండుకుంటారు తెలుసా రాదు. చికెన్లో వేస్తారు. మటన్ సో మధ్యలో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇలా కూర్చోవాలి.
ఎందుకంటే కాళ్ళు ఆగుతాయి కాబట్టి. నాకు ఎందుకో ఈ వెల్లుల్లి పొయ్యి మాట్లాడు మాట్లాడు మాట్లాడు. సో కాకపోతే పొయ్యి దగ్గర ఉన్నప్పుడు మనం కొంచెం చూసుకుంటాం. పొయ్యి దగ్గర ఉన్నప్పుడు మనం కొంచెం చూసుకుని కూర్చోవాలి. అయిపోయిందా? చాలే బండిగో బయట ఎన్ని విషయాలలో రావే ఫస్ట్ మొగోడు చెప్పింది నాదే కదా, వంట విషయంలో ఆడది చెప్పిందే నాదే. అప్పుడు కూర దరిద్రంగా వస్తుంది. నీకు విషయం చెప్పిన, ఆడదే ఇంట్లో సరిగ్గా ఉంటే హైదరాబాద్లో ఇన్ని హోటల్స్ ఎందుకు ఉంటాయి, ఇన్ని రెస్టారెంట్లు ఎందుకు ఉంటాయి, ఇంత ఫుడ్ ఎందుకు ఉంటుంది అంటే అందరూ అలా కాదు, కొంతమంది బాగానే చేస్తారు అనుకో. ఏంటి అది? అల్లం పేస్ట్. అమలం పేస్ట్. అమలం పేస్ట్. సో ఇలాగ అల్లం మిక్సీ తీసిన దాన్ని బ్రహ్మశుభ్రంగా ఇంకా మంచిగా మెత్తగా వేసుకోవచ్చు. నీళ్ళు పోయి కడుగు దాన్ని అండ పోయి ఇట్లా వేస్తే తినకూడదు అసలు. మొత్తము ఖరాబ్ చేస్తారు, అర్థమైతే లేదు అక్కడ ఖరాబ్ చేస్తారు. ఆ కూర ఎంత వాటర్ తీసుకురు అక్కడి కింద బాటిల్తో తీసుకురు. సో ఫ్రెండ్స్ మీరు చేస్తారో లేదో తెలీదు, అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వేసి ఇట్లా 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 అని మళ్ళీ అందులో వేసుకోవచ్చు. ఏం రాదే, పాడేయకుండా ఉంటుంది. కొంచెం మిగిలింది కొంచెం ఇందులో లైట్కి. మా అమ్మ ఎట్లానే చేసేది చిన్నప్పుడు, ఇప్పటికే అట్లానే చేస్తుంది తెలుసా. కొంచెం వేయరా లైట్ అన్న కదా. సో ఎట్లా 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 అనుకుని మళ్ళీ అంటే అల్లమే కదా ఎందుకు వేస్ట్ చేయడం అని ఇట్లాగా కారం కలిపినప్పుడు ఆ గిన్నెలో నీళ్ళేసి అట్లా ఇప్పుడు తర్వాత నీకు అవసరం పడలేదు. మేము ఉండాలి వెళ్ళిపోవాలి. ఇది కూడా మాంగళ్యం తంతునా మీనా. ఉల్లిపాయలు వేపుకుని ఫ్లేవర్ అయితే అయిపోయిందా ఫ్రై? లేదు, చాలా అస్సలు దీని తర్వాతనే ప్రాసెస్. ఏముంటుంది? మనం ఎంతసేపు మంచిగా ఫ్రై చేస్తే అంత మంచిగా ఉంటుంది. సరిపోద్దా గిన్నె? సరిపోతుంది. మేము పెద్ద గంజులు కొనుక్కుందాం అనుకుంటున్నాం కానీ మ్యాక్స్ బయట నుంచి కర్రీలు తెచ్చుకుంటాం కదా. నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు తీసుకొస్తా. బయట నుంచి కర్రీలు తెచ్చుకుంటాం కాబట్టి మాకు అంత అవసరం పట్టదు. అందుకని చెప్పి సాల్ట్ వేస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు అని అంటే ఇది తొందరగా మగ్గుతాయి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే తర్వాత వేసుకోవచ్చు చూసి. కారంతో పాటు సాల్ట్ వేస్తారు. బేసిక్గా సాల్ట్ ఎందుకు వేస్తా అంటే తొందరగా మగ్గుతాయి అని ముక్కలు. ఒక 10 minutes అట్లా ఉడకబెట్టుకున్నాం అంటే కాసేపు అట్లా 10 minutes వదిలేయాలి. ముక్కలు మంచిగా మగ్గాలన్నమాట. అంటే వాటిని ఏమంటారో తెలియదు కానీ నాకైతే వండడం అయితే ప్రాసెస్ అయితే తెలుసు అనమాట. కారం వేసినాక అస్సలైన కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ సగం అయితే ఉడికింది. పెద్దదైతే కడాయి పెద్దదైతే మంచిగా అవుతుంది ఫ్రై. ఇట్లా కారం వేసేస్తారు. కారం వేస్తున్నాం. సరే 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నా. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఎలా ఫ్రై కాబట్టి మన మధ్యలో 1 స్పూన్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే స్పైసీ ఎక్కువ తినరు వాళ్ళు.
కలపడం కూడా మరి ముక్కలు స్మాష్ అయ్యేలా కలపొద్దు. సో చూసుకుంటే జాగ్రత్తగా కలుపుకోవాలి. కారం మంచిగా ముక్కలు పడితేనే అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఓకే, సాల్ట్ పడుతుంది. కడాయి ఉడుకుతుంది కదా, కాసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాను. మ్యాక్సిమం సిమ్లోనే పెట్టుకోరు, ఎందుకు ఫ్రై కదా. అంటే ఒకరు హైలో పెట్టుకుంటే దగ్గరే ఉండాలి. ఎందుకంటే మీరు హైలో పెట్టేసి బయటకు పోయి వస్తా అంటే కుదరదు. కాసేపు ముచ్చట్లేసి టీవీ చూస్తా అంటే అలా మాడుకోద్ది ఇక్కడ. అప్పుడు నోట్లో మనం పడుతుంది. దీపావళి అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మూత తీసినా కొంచెం సేపు నేను సైడ్కి వెళ్ళాలి. కానీ హ్యాపీ దీపావళి. చిటిలుతున్నాయి. బా హైలో పెట్టు అంటే హైలో పెట్టేసి ఘోరంగా చిటిల్ అన్నది. ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ గరం మసాలా ఇద్దాం. ఎట్లా ఇచ్చిరా? ఇప్పుడు చూడు దీపావళి అవుతుంది. సూర్య ఇట్రారా, దీపావళి అవుతుంది చూపిస్తుందా నీకు? చూడు ఫ్రెండ్స్, మీకు అడ్వాన్స్గా దీపావళి ఎట్లుంటుందో చూపిస్తే ఇప్పుడు. పటాకులు వెళ్తున్నాయి. ఎందుకంటే బతుకునే ఇంకా ఇగో చూడరా, భయం అయితే తెలుసు ఒక్కోసారికి ఇట్లాంటి టైంలో. ఇంకా బాగా ఇంకా గరం మసాలా వేస్తే అద్దరిపోతుంది. చాలా గరం ఉంటుంది. గరం మసాలా ఎందుకు ఇంకా ఎట్లున్నా సురుకు వేడి వేడి పెడతా. ఇప్పుడు వేద్దాం గరం మసాలా. ఇది కాలుతలేదక్క గరం మసాలా చేతిలో పట్టుకున్నావు కదా. బాగాలేదురా సూరి, బాగాలేదా? మన కొలతలు ఉండేవి. డైరెక్ట్ వేసుడే గరం మసాలా ఎత్తున్నా. ఇక మొత్తం ఫ్రై చేసుడే. తింటావా? దిష్టి తీయలే మరి, మీకే ఫస్ట్ తీసేసిన దిష్టి ఆల్రెడీ. టేస్ట్ చూస్తారంట చూడరా. ఎందుకురా మరి ఓవర్ యాక్షన్లు? వేడి వేడి నోట్లు వేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి నిన్న ఎవరు నోట్లు వేసుకోమని చెప్పింది? టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వేసుకో నోట్లో. ఇప్పుడు వేసుకో నోట్లో వేసుకో. కారం పడుతుందా ఇంకా? అట్లా కాదు అన్నది, కారం వేయాలా ఇంకా అని. ఏందిరా దీపావళి అవుతుంది, కారం ఓకేనా ఇంకేయాలా? నేనైతే స్పైసీ ఎక్కువ తింటాం, మరి తింటారో తెలియదు. సరే కొంచెం వేద్దాం కారం. అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు, మనం కొలతలతో ఏం కాబట్టి
తక్కువైనా ఎక్కువైనా చిటికెడు కెమెరా ఇంకా కొంచెం అన్నం వేసుకో కలుపుకోవడానికి కొంచెం సొరవ చేసిగా అంటే అయితే రసం తుక్కు తుక్కు అవుతుంది తుక్కుతుకు అయితే మనం కలుపుతాం కదరా కలిపినప్పుడు స్మాష్ అవుతుంది మెత్త మెత్తయి సో అదేంటంటే మనం గ్రేవీ కింద నంచుకొని తినవచ్చు ఓకే రాజు పోయి పండుకుంటుండు మంచిగా రావచ్చు అప్పుడప్పుడు ఆకసాయికి వచ్చి చూడొచ్చు కదా కర్రీ చేసి తింటాడు మంచిగా టీవీ చూస్తుడు ఇంత కష్టపడుతున్నా చూడు నేను చెమటలు వస్తున్నాయి నువ్వు కూడా ఇప్పుడే వచ్చినావు నువ్వు కూడా దొంగ సరిపోయారు ఇద్దరును అప్పటి నుంచి చేసినాక కష్టపడి కూర్చొని మిక్సర్ తిన్నా కష్టపడి మిక్చర్ తిన్నావు మరి ఆడ ఆయన ఏమో మంచిగా రిలాక్స్ అవుతుండు పడుకొని రీల్స్ చూస్తుండు రీల్స్ ఇక అంతే ఫ్రై అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఇంకో ఇట్లా కలుపుతా ఉండు అడుగు సిమ్ అట్లే ఉంటుంది ఫోన్ ఇస్తావు తమ్ముడు ఒకసారి మళ్ళీ ఇంకోసారి అనకుండా NUKARAJU నూకరాజు అన్నా ఏ అన్నే NUKARAJU నూకరాజు రెండోసారి లివర్లతోనే ఆడుకోవాలి ఫ్రెండ్స్ లవర్లతోనే ఆడుకోవద్దు అర్థమైందా ఎట్టిరా కరెక్టే అట్లుంటుంది వాడితోని లివర్లతో నాలక లివర్లతో ఆడుకోవాలా రాజు రేడు కాబట్టి ఇంత ఉత్సాహం ఉంటా ఉల్లాసంగా మాట్లాడతా రాజు వస్తే డమ్మి ఇంతే ఏం లేదు డుల్లా రాజు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నా నేను ఓపెన్ చేద్దాం రండి లివర్ ఫ్రై చూస్తారా టాటాడాయ్ ఎమ్మి లివర్ ఫ్రై ఆహా ఏమి రుచి అనరామై మరచి ఎమ్మి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను నైట్ అయితే జొన్న రైస్ తింటాను డైట్ లో ఉన్నాడు సార్ డైట్ కాదు ఫైట్ కాదు నేనే డైట్ లో లేను నైట్ ఎప్పుడైనా సరే జొన్న రైస్ తినండి పాతకాలంలో వాళ్ళు జొన్న రైస్ రాగి ముద్ద తినేవారంట అట్లయినా కాకపోయినా సరే షుగర్ గిగర్ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే జొన్న రైస్ రాగి ముద్ద తింటే అది చెప్పచ్చు కదా మరి ముందు కదా నాది చెప్పచ్చు కదా ఎందుకన్నా ఇదంతా రాత్రి తినండి పొద్దుగా లేచినాక తినండి పాసిపోయింది ఎందుకని ఇవన్నీ చెప్పు సో ఫ్రెండ్స్ యా ఉంది మైక్ మాట్లాడు లివర్ ఫ్రై అయితే అయింది ఫ్రెండ్స్ ఇవాళ మేము దావత్ చేసుకుంటాం లివర్ ఫ్రై తోని దాతేం కాదు లివర్ ఫ్రై అయితే అదిరిపోయింది సో బాగా అయితే కుదిరింది మ్యాక్ దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు ఎందుకనంటే మనకు డీప్ ఫ్రై చేసుకుంటేనే కొంచెం టేస్ట్ గీస్ట్ అంతా బాగుంటుంది మేమైతే ఇట్లా వండుకుంటాము రాజు జొన్నలతోని లివర్ ఫ్రై తింటాం ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు మేమైతే ఇట్లా వండుకుంటాము సో మీరు ఎలా వండుకుంటారు మీకు ఎలాగా నచ్చుతుంది అనేది కూడా కింద కమెంట్ చేయండి వీడియో అయితే ఇది నేనైతే మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా నాకు ఇంకా తిండిలో పడుతున్నాను నేను సూపర్ అని చెప్పచ్చు బేసిక్గా ఆశ మీద నమ్మకం లేక చట్నీలు తెచ్చుకుని ఉండే అట్లా కానీ అట్లా ఓపెన్ చేయలేదంటే బాగుంది గుడ్ సో యమ్మీ జొన్నన్నం లివర్ ఫ్రై లవర్తో లివర్ తెల్లన్నం లివర్ ఫ్రై ఈ జొన్నన్నమే తెల్లన్నం ఒకటిచ్చా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా లివర్ ఫ్రై చేసుకొని చాలా అంటే చాలా సింపుల్ ఎప్పుడు చికెన్ మటన్ కావడం వీక్లో 2 times అయినా తినండి ఎందుకంటే చికెన్ కంటే చికెన్ లివర్ చాలా హెల్దీ కాబట్టి మీరు ఎవరైనా అడగండి ఇంకోటి రేట్ కూడా తక్కువ లివర్ ఎందుకు తినాలంటే 2+ లివర్కి మంచిది కాబట్టి రేటు పక్కన పెడితే ఆర్గాన్స్ అనేవి చాలా మంచివి మీరు ఒకసారి ట్రై చేయండి అందులో కనుక్కోండి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్